డైరెక్ట్ వీడియో కాకుండా కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారేంటి ఈరోజు అనుకుంటున్నారా? ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. సో మా ఇంట్లో రాఖీ పౌర్ణమి ఎలా జరిగిందో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా చిన్నోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఖీ కట్టించుకుంటున్నాడు చూడండి. ఇది తన 5th రాఖీ. ఇప్పుడు తనకి రాఖీ అంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ ముందు ముందు తెలుస్తుంది అది ఒక బాధ్యత అని. ఏంటి అక్క బాధ్యత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అనుకోవద్దు. ఎందుకంటే రక్షాబంధన్ అంటే అన్న చెల్లెలను, తమ్ముడు అక్కను ఎప్పుడూ తోడుగా ఉండి సంరక్షిస్తానని హామీ ఇవ్వడం లాంటిది. ఈ రోజుల్లో ఓన్ సిస్టర్సే ఉండాలి, ఓన్ బ్రదర్సే ఉండాలి అని లేదు. బంధాన్ని పంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా రాఖీ కట్టొచ్చు. చూడండి మా బుడ్డోడు ఎంత బాగా వాళ్ళ అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడో. చిన్నప్పటి నుంచి బంధాల విలువ తెలియచేయాలని ఈ పండుగలన్నిటినీ కూడా పిల్లలతో చేయిస్తారు. మా బుడ్డోళ్ళు ముగ్గురికి కూడా వాళ్ళ రెండో అక్క రాఖీ కడుతుంది. ఎవ్రీ ఇయర్లా కాకుండా ఈ ఇయర్ అయితే రాఖీ పౌర్ణమి చాలా బాగా జరిగింది. ఎందుకనుకుంటున్నారేమో, ఎవ్రీ ఇయర్ అయితే నార్మల్గా రాఖీ కట్టి గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. ఇయర్ అయితే ఆ మెమరీస్ అన్నిటినీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకని చాలా స్పెషల్ అని అన్నాను. తమ్ముడు బాగా చదువుకోవాలని అక్క బ్లెస్ చేస్తుంది. ఇక మా రెండో వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, ఏం చేస్తారో అన్నట్టుగా చూస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ ఈ రక్షాబంధన్ వాళ్ళు జరుపుకుంటున్న కొత్తగా చూస్తున్నాడు. మా రెండోడు చూడండి ఎలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. చూస్తుంటే సిగ్గుపడుతున్నట్టున్నాడు. మూడోడు మాత్రం ఏం మొహమాటం లేకుండా చేయిచ్చేస్తున్నాడు ఎంతో ఆనందంగా. రాఖీలు ఎన్నైనా కట్టేసుకోండి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ చిలిపి పనులు చెయ్యమనేమో నెమలి పెంచమున్న రాఖీ కడుతుంది. వాళ్ళ అక్క కట్టాలా వద్దా అన్నట్టు కడుతుంది. వీళ్ళ రెండో అక్క చాలా దూరం నుంచి వచ్చింది. వేరే ఊర్లో ఉంటారు. అలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడే వాళ్ళకి బంధాల విలువ, అనుబంధాల విలువ తెలుస్తుంది. బాగా చదువుకోవాలి, సంతోషంగా ఉండాలి అని ముగ్గురిని ఆశీర్వదించింది. రాఖీలు ఎలా ఉన్నాయో చూడండి అని చూపిస్తున్నారు. చూడండి, మొహాలు వెలిగిపోతున్నాయి. మరి గిఫ్ట్ ఇవ్వండి అంటే ఉండండి ముందు స్వీట్ తినేస్తామంటున్నారు. మీకు తెలిసిందే కదా, పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్స్ అన్నా చాక్లెట్స్ అన్నా ముందే ఉంటారు. అబ్బో, వాళ్ళు తినడంతో పాటు వాళ్ళ అక్కకు కూడా తినిపిస్తున్నారు. ఇలాంటివి చూస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉంటుంది. అలా అని పిల్లలకి స్వీట్స్ ఎక్కువగా పెట్టమని నేను చెప్పట్లేదు. వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఎప్పుడో ఫెస్టివల్స్ అప్పుడు తినొచ్చు. రిమైనింగ్ టైంలో అవాయిడ్ చేస్తేనే మంచిది. మీ ఫెస్టివల్ ఎలా జరిగిందో ఏంటో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది కూడా చెప్పండి. ముగ్గురు కలిపి వాళ్ళ అక్కకి చీర కొనిచ్చారు. ఇప్పుడు వాళ్ళ పెద్దక్క రాఖీ కడుతుంది. చిన్నక్క కంటే పెద్దక్క చాలా అంటే చాలా గారాబం చేస్తుంది. తమ్ముళ్ళని ఒక్క మాట కూడా అన్నివ్వదు. అందుకే వీళ్ళకి వాళ్ళ పెద్దక్క అంటే చాలా ఇష్టం. పెద్దక్క అంటున్నావు, ఎవరా పెద్దక్క అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ కూతురే వాళ్ళ పెద్దక్క.
నుంచి కలాకండ్ తిని బోర్ కొట్టినట్టుంది మా బుడ్డోడికి. లడ్డు కావాలని అడుగుతున్నాడు. వాళ్ళకు నచ్చింది చేస్తే ఓకే, లేదంటే పేచి పెడతారు. ఎప్పుడూ కూడా పిల్లల హ్యాపీనెస్సే మనం కోరుకుంటాం. అడిగిందల్లా చేయటానికి వాళ్ళ అక్క ఉంది, ఏమైనా చూసుకోవటానికి. వీళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ అక్కని బాగా చూసుకుంటారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ అక్క అడిగిందల్లా చేస్తుంది. మా పిల్లలు ముగ్గురు కూడా వాళ్ళ అక్క కోసం స్పెషల్గా పాకెట్ మనీతో గిఫ్ట్ కొన్నారు. ముందు గిఫ్ట్ ఇవ్వండిరా బాబు అంటే స్వీట్స్ తినేస్తున్నారు. ఒకరికొకరు పోటీ పడి మరీ అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. చూడ్డానికైతే మాకు చాలా బాగుంది. అంతకీ గిఫ్ట్ ఏమి ఇచ్చారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. ఈ గిఫ్ట్లో ఏముంది చూస్తానంటే ఒకరికొకరు పోటీ పడుతున్నారు. చూడ్డానికైతే చాలా బాగుంది. లైటింగ్ ఎఫెక్ట్ అది కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తీసుకోవాలి అనుకున్నట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ చేయండి. మీరు మీ సిస్టర్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు కామెంట్ చేయండి. మీ అందరి రాఖీ సెలబ్రేషన్ ఎలా అయ్యింది అనేది కూడా చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. అందరికీ గుడ్ నైట్.